అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇమాంలకు మౌజన్లకు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి వాళ్ళకు గౌరవవేతనం ఇవ్వకుండా వాళ్ళకు చాలా ఇబ్బంది పాలు చేశారు. 11 నెలల గౌరవవేతనం వాళ్ళకి ఇవ్వాలా. కాబట్టి ఆ గౌరవవేతనం తక్షణమే వాళ్ళకు చెల్లించి వాళ్ళ కుటుంబ అవసరాల మెతకు వాళ్ళకు సహాయపడాలని మనం గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చాము. వాళ్ళ గౌరవవేతనం ఇవ్వకుండా మరి మబ్బు పెడితే ఇది ఇందరితో ఆగేది కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, నిరాహార దీక్షలు, రాష్ట్ర రోగులు ఇవన్నీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎన్నో డ్యూటీ హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం యూత్ ప్రభుత్వంలోకి వచ్చింది. ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలకు మోసం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం మేమేమో చేశాం అని ఈరోజు చెప్పుకుంటుంది. దుల్హన్ పథకం ఇస్తామన్నారు, దుల్హన్ పథకం ఇవ్వలేదు. అట్నే 50 ఏళ్ళకే మైనార్టీలకు పింఛన్ ఇస్తామన్నారు, ఆ పింఛన్ కూడా ఇవ్వలేదు. మైనార్టీ సబ్సిడీ లోన్లు కానీ ఏది కూడా అమలు కాలేదు. కాబట్టి తక్షణమే ముందు మసీదుకు సంబంధించిన గురువులకు మౌజన్లకు తక్షణమే వాళ్ళకు చెల్లించాలని కోరుకుంటూ, ఒకవేళ చెల్లించకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వైసీపీ తరఫున మనము ఆందోళన చేస్తాం. రాష్ట్ర పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ అన్నిటిలో ఈరోజు మా బాధక సాధకలను కలెక్టర్ వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వినిపించాలని ఈరోజు మనమంతా కడప జిల్లా అంతా కలిసి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులు జేసీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వెన్నుపోటు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే రైతులను వదలరు, విద్యార్థులను వదలరు, మహిళలను వదలరు. ఇలా అనేక సందర్భాల్లో వెన్నుపోటు పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం నేడు మైనార్టీలను కూడా వెన్నుపోటు పడడానికి వెనకాడలేదు అని తెలియజేస్తున్నా. మరి అలాగే మద్రసాలలో, మసీదులలో ఇమాములు, మౌజాన్లు చాలా నిరుపేదలు. వాళ్ళు చాలన్నటువంటి గౌరవ వేతనాలతో, ఆ కమిటీ ఇచ్చేటటువంటి గౌరవ వేతనాలతో వారి జీవనము సాగుతుంది. కానీ అప్పుడు ఉన్నటువంటి మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3000, 5000 ఇమాం మౌజన్లకు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావగానే ఇమాంలకు, మౌజన్లకు 5000, 10,000 రూపాయలు గౌరవ వేతనం పెంచడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈ ప్రభుత్వం నిరుపేదలైనటువంటి మౌజన్ల మీద కక్ష సాధింపు దేనికి అని తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ అల్లా భక్తిలో దేవునికి ఏదైతే మార్గం చూపించారో ఆ మార్గంలో నడవండి, చెడు నడవకలు నడవద్దని చెప్పి ఇటువంటి మంచి నడకల్లో నడిపిస్తున్నటువంటి, హితుబోధన చేస్తున్నటువంటి వారికి కూడా వదిలిపెట్టలేదు ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నా. మరి అలాగే ఇమాంల సంగతి, మౌజన్ల సంగతి అటు నుంచి 11 నెలల జీతం గౌరవ వేతనము వాళ్ళకు ఇవ్వకుండా ఈ రోజు వరకు పచ్చులు ఉన్నారని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాదు 2024వ సంవత్సరంలో మే, జూన్, జూలై నెలలలో ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి 3 నెలల గౌరవవేతనం కలిపి ఈ రోజుకి 11 నెలల గౌరవవేతనము వాళ్ళకు ఇవ్వలేదంటే వాళ్ళు ఏమి తినాలి, ఏమి బ్రతకాలి, ఎలా వాళ్ళు జీవించాలి అని మేము అడుగుతున్నాం. ఈ విధంగా హజ్కు పోయే వాళ్లకు 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు. ఏది ఒక్కరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి మైనార్టీ ముస్లింలకు పింఛన్ రూపంలో వాళ్ళకు ఇస్తామన్నటువంటి అది కూడా ఇవ్వలేదు. మరి అలాగే మేము ఈ యొక్క గౌరవ వేతనం మైనార్టీ ముస్లింలు అయినటువంటి మౌజన్లకు, ఇమాంలకు ఇవ్వని పక్షంలో రాష్ట్రం మొత్తం మీద మా జగనన్న గారి పిలుపు మేరకు
బందులు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఈ తక్షణమే రేపు ఈ ఏదే విన్నతి పత్రం పోతుందో వెంటనే వాళ్ళకు 11 నెలల గౌరవేతనం ఇవ్వాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం తరఫున ఉద్యమాలు ఉధృతం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.